ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందా? దీంతో గ్రామాల రూపురేఖలే మారనున్నాయా? పన్నులన్నీ ఇకపై ఆన్లైన్ ద్వారా వసూలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారా? పంచాయతీల్లో స్వర్ణయుగం ప్రారంభమైనట్లేనా అంటే అవుననే సమాధానమే వినవస్తోంది. ఇంతకు ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి? అది ప్రజలకు ఏ మేరకు ఉపయోగపడనుంది? లెట్ us watch the story. పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఇదే నినాదంతో ముందుకు వెళుతోంది ఏపీలో కూటమి సర్కార్. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పనులు, సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టి పల్లెల్లో అసలైన పండుగ వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. గ్రామాల అభివృద్ధికి కీలక అడుగు వేసింది చంద్రబాబు ప్రభుత్వం. అభివృద్ధి పనులు చేపట్టి పల్లెలకు పూర్వవైభవం తీసుకురావాలనే ఆలోచనలో కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతలను పవన్ సరిగా వాడుకుంటున్నారు. అటు పాలనలోనూ ఇటు పనితనంలోనూ తన ప్రత్యేక మార్కు చూపిస్తున్నారు. సాధారణ కార్యకర్తల పాలిటిక్స్లో ఎంట్రీ ఇచ్చిన పవన్ 100% స్ట్రైక్ రేట్తో తన మార్కేంటో చూపిస్తున్నారు. పంచాయతీరాజ్ మంత్రిగా ఆయన గ్రామాలను, పట్టణాలను అభివృద్ధి చేస్తున్నారు. స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దాన్ని పొంది తీరుతాను అని బాలగంగాధర్ తిలక్ అన్న మాటలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్నారు పవన్. సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమంటూ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. పంచాయతీరాజ్ మంత్రిగా పల్లెల్లో పండుగ వాతావరణాన్ని తీసుకువస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ అభివృద్ధిలో పరుగులు తీస్తోంది. ఓవైపు నిర్వీర్యమైన వ్యవస్థలను సరిచేస్తూ మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సర్కారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తీరుస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఇంకా పండుగ వాతావరణం కనిపిస్తోంది. అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని అంటున్నారు ప్రజలు. ఇటీవల గ్రామాల్లో అభివృద్ధి పనులకు అంకురార్పణ చేసే పల్లె పండుగ, పంచాయతీ వారోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సర్కార్ ఇప్పుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మునుపెన్నడూ జరగని విధంగా గ్రామ పంచాయతీల అభివృద్ధి చేయడమే టార్గెట్గా అంటున్నారు పవన్ కళ్యాణ్. ఏపీలోని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు నేరుగా కట్టించుకున్న పన్నులన్నీ ఇకపై ఆన్లైన్ ద్వారా వసూలు చేసేందుకు నిర్ణయించింది. ఇందుకోసం స్వర్ణ పంచాయతీ పేరుతో ఓ ఆన్లైన్ పోర్టల్ను డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం ప్రారంభించనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ఇక పన్నులన్నీ సులువుగా ఆన్లైన్లో ఒకే చోట చెల్లించవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం పంచాయతీల్లో వివిధ రూపాల్లో వసూలవుతున్న పన్నులు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో జమ కావట్లేదు. దీనికి స్థానికంగా ఉండే సిబ్బంది చేతివాటమే కారణమని ప్రభుత్వం భావిస్తోంది. వీరిపై పర్యవేక్షణ ఉంచాల్సిన అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో నిధులు ఎటుపోతున్నాయో తెలియడం లేదు. దీంతో స్వర్ణ పంచాయతీ పేరుతో ఓ వెబ్సైట్ను ప్రారంభిస్తున్నారు. ఇకపై ఇందులోనే అన్ని పంచాయతీ పన్నులు కట్టించబోతున్నారు. ఇకపై పంచాయతీల్లో పన్నుల్ని సిబ్బంది డిమాండ్ క్యూఆర్ కోడ్ స్కానర్ల ద్వారా ప్రజల నుంచి వసూలు చేస్తారు. దీంతో వసూళ్లు పక్కదారి పట్టే అవకాశాలుండబోవని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే ప్రతి పంచాయతీ నుంచి వసూలైన మొత్తాలతో పాటు ఖర్చు పెట్టిన లావాదేవీల్ని కూడా ఈ స్వర్ణ పంచాయతీ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. దీంతో పంచాయతీల్లో పాలన పారదర్శకంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. శుక్రవారం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ పోర్టల్ ప్రారంభమయ్యాక పన్ను వసూళ్ల ఆన్లైన్లో ప్రారంభిస్తారు.